నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం సంగీత గారు. బాగున్నారా? నేను బాగున్నానండి, చెప్పండి. మేషరాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగ ఉండబోతుంది? ఫస్ట్ మేషరాశి వాళ్ళు అంటే ఇది మనకి కాలపురుషాల్లో ఫస్ట్ రాశి. అదేలాగా మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రం ఒక పాదం ఉంది. వీళ్ళు ఏంటంటే లీడర్స్, అదేలాగా సపోర్ట్ టు ద బాస్ అనేవాళ్ళు వీళ్ళే. వీళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంది. వీళ్ళకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏ ప్రాబ్లం ఇచ్చినా సరేలే చూసుకుందాంలే అని చెప్పి లోపల దూరి అది సరిచేసే ఒక పట్టుదల, అదేలాగా దానికి తగ్గట్టు ఉన్నటువంటి తెలివి అంతా వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు 12వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో అదేలాగా మనకి 3వ స్థానంలో గురువు ఉంటారు. గురువు ఒక అనుగ్రహం గురించి మాత్రమే మనం చూస్తున్నాం. కాబట్టి 3వ స్థానంలో గురువు ఏంటంటే మనకి జూన్ నెల వరకు ఉంటారు. తర్వాత కర్కటక రాశిలో ప్రవేశిస్తారు. ఆయన ఉండేది అక్టోబర్ 2 వరకు అక్కడ ఉంటారు. తర్వాత ఏమో ఇయర్ ఎండ్ కల్లా సింహరాశికి వెళ్ళిపోతారు. ఇది 3 ఫేసెస్గా మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో మనం చూసేటప్పటికి 3వ స్థానంలో ఉండేటప్పటికి గురు అనుగ్రహం, ఆయన దృష్టి 3వ స్థానంలో ఉన్నారు. వీళ్ళ 7వ స్థానాన్ని చూస్తారు. అదేలాగా వీళ్ళకి 9వ స్థానాన్ని చూస్తారు. అదేలాగా వీళ్ళ 11వ స్థానం, బాధక స్థానమైన కుంభాన్ని కూడా చూస్తారు. సో ఇది వీళ్ళకి ఉన్నటువంటి ఒక పాజిటివ్ అయిన దృష్టిలు, గురువు దగ్గర నుంచి వచ్చే అనుకూలం. మనకి 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక కొత్త ప్రయత్నాలు ఏదైనా వీళ్ళు చేస్తున్నారంటే దాంట్లో వీళ్ళకి సక్సెస్ రావచ్చు. అదేలాగా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ వలన వీళ్ళకి వచ్చే లాభాలు చాలా బాగుంటుంది. ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా చూస్తున్నారంటే అందులో కూడా వీళ్ళకి వెళ్ళే అవకాశాలు, దానికి కావాల్సిన వీసా ప్రాసెసింగ్ అన్నీ వీళ్ళకి దొరుకుతుంది. ఎస్పెషలీ చదువుకోవడానికి వెళ్తున్నారంటే వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి వస్తుంది. అదేలాగా 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళకి ఒక ఏమని చెప్తారు, ఆనరరీ పొజిషన్, అటువంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు. ధర్మకర్తగా ఉండడం, అటువంటి పొజిషన్స్ వీళ్ళకి రావచ్చు ఈ టైం పీరియడ్లో. అదేలాగా పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. శుభకార్యాలు చాలా విషయాలు వీళ్ళకి జరుగుతుంది. అదేలాగా వీళ్ళకి 7వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. అది మనకు కుదరట్లేదు అంటే ఈ మార్చ్ తర్వాత వాళ్ళకి కుదురుతుంది. ఎందుకంటే మార్చ్ వరకు గురువు వక్రంగా ఉంటారు. తర్వాత లాభాలు వీళ్ళకి రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్గా బాధక స్థానమైన 11వ స్థానాన్ని, కుంభాన్ని చూస్తున్నారు. అక్కడ రాహు కూడా ఉన్నారు కాబట్టి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలియజేస్తారు. దాని తగ్గట్టు వీళ్ళు అది సరి చేసుకోవచ్చు. వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సరి చేసుకోవచ్చు. అదేలాగా వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు, వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజేస్తారు. దాని తగ్గట్టు దానికి మనం ఇది చేసుకోవచ్చు. ఇదండి మనకి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి విషయాలు. సెకండ్ ఫేజ్లో కర్కటక రాశిలో ప్రవేశిస్తున్నారు. కర్కటక రాశిలో ప్రవేశించేటప్పటికి ఏంటంటే గురువు ఉచ్చస్థానం. అదేలాగా వీళ్ళకి 12వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి కాబట్టి వీళ్ళకి 4వ స్థానంలో ఉంటారు. ప్రాపర్టీస్ అని కొనడానికి వీళ్ళకి అవకాశం వస్తుంది. కొత్త చదువులు ఏదైనా చదవాలి అనుకుంటే పిల్లలు, వాళ్ళకంతా ఆ ఆపర్చునిటీస్ అన్నీ వస్తుంది. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ఇవన్నీ విషయాలు బేసిక్గా ఇది వస్తుంది. అదేలాగా గురువు ఒక దృష్టి వీళ్ళకి 8వ స్థానానికి కూడా వెళ్ళిపోతుంది. 8వ స్థానానికి వెళ్ళేటప్పటికీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా రావచ్చు. రహస్యమైన విషయాలు ఏదైనా వీళ్ళు చదువుకుంటున్నారంటే ఆ భాగ్యాలన్నీ వీళ్ళకి దొరుకుతుంది.
వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ రావచ్చు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి సేల్ అయ్యి వచ్చే లాభాలు, అటువంటి విషయాలు ఈ టైంలో జరగవచ్చు. వీళ్ళకి రహస్యమైన ప్రాబ్లమ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయాలన్నీ తెలియజేస్తారు. దాని తగ్గట్టు మనం యాక్షన్ తీసుకోవచ్చు. అటువంటి విషయాలు ఉంటుంది. అదేలాగా ఆయన దృష్టి ఏమో ఇప్పుడు మకర రాశికి స్ట్రైట్గా ఉంటుంది. వీళ్ళకి 10వ స్థానం. సో మెయిన్గా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేటువంటి విషయం ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. చాలా ఏమని చెప్పాలి, ఫస్ట్ ఫేజ్లో వీళ్ళేమో ప్రయత్నిస్తూ ఉండేదంతా ఇప్పుడేమో డైరెక్ట్గా వీళ్ళు చూడొచ్చు. ఆ ఇంప్రూవ్మెంట్ అయ్యన్నీ వీళ్ళు చూడొచ్చు. శనీశ్వరుని కూడా గురువు చూస్తారు మీనరాశిలో. సో ఒక శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఒకటి ఉంది. బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ అన్నది కూడా వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంది. ఈ విషయాలన్నీ వీళ్ళకి దగ్గుతుంది సెకండ్ ఫేజ్లో మనం చూస్తే. అక్టోబర్ ఎండ్ తర్వాత వీళ్ళు థర్డ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు. గురువు సింహరాశిలో ప్రవేశించేటప్పటికి వీళ్ళకి 5వ స్థానంలో వస్తారు. అప్పుడేమో ఆల్మోస్ట్ కేతు కూడా మనకి కర్కటక రాశికి ప్రవేశించే ఒక దగ్గరికి వచ్చేస్తారు. డిసెంబర్లో ఆయన ప్రవేశించేస్తారు. సో ఆ టైం పీరియడ్లో వీళ్ళకి ఉన్నటువంటి విషయాలు, ఎస్పెషలీ స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఆ టైం పీరియడ్లో జరుగుతుంది. పుత్ర ప్రాప్తి అన్నది జరుగుతుంది. వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి ఏదైనా రావాలంటే అవన్నీ వీళ్ళకి దొరుకుతుంది. అదేలాగా మనకి చూసేదేమో వీళ్ళ బాధక స్థానాన్ని స్ట్రైట్గా చూస్తారు. అప్పుడు ఉన్న ఈ బాధకాలన్నీ వీళ్ళకి తగ్గి వచ్చే లాభాలు 100% వీళ్ళకి వచ్చే సమయం ఏంటంటే మనకి అక్టోబర్ తర్వాత వీళ్ళకి అదంతా వస్తుంది. అదేలాగా ఆయన దృష్టి ఏమో మేషరాశినే చూస్తారు. సో అప్పుడు వీళ్ళ ఆరోగ్యం, వీళ్ళ బేసిక్ నేచర్ అంతా మారిపోతుంది. ఫుల్ వైబ్రెంట్గా ఉంటారు. చాలా విషయాలు పాజిటివ్గా జరిగే అవకాశం ఆ టైం పీరియడ్లో ఉంది. వీళ్ళ 9వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ నుంచి వీళ్ళకి లాభం రావడం, అదేలాగా ఫారిన్ వెళ్ళాలి అని ప్రయత్నించే వాళ్ళకంతా పాజిటివ్ రిజల్ట్స్ రావడం, అదేలాగా మనకి పుత్ర ప్రాప్తి ఆ టైం పీరియడ్లో రావడం, ఒక ఆనరరీ పోస్ట్ లాంటి విషయాలు వీళ్ళకి రావడం, ఒక రికగ్నిషన్ అన్నది వీళ్ళకి రావడం, ఇవన్నీ ఈ టైం పీరియడ్లో మనం చూడొచ్చండి. శుభకార్యాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరుగుతుందా చెప్పండి. ఇప్పుడు శుభకార్యాలు అని చెప్తే అది కూడా మనం 3 ఫేసెస్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో మనకి జూన్ వరకు ఉన్న సమయంలో వీళ్ళ చెల్లెళ్ళు, అదేలాగా తమ్ముళ్ళు, వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి సపోర్ట్ అంతా వస్తుంది. వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్, ఎంప్లాయీస్, టెక్నీషియన్స్ వాళ్ళందరూ వీళ్ళకి దొరుకుతారు. వీళ్ళు కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తే అదంతా వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. ఆయన చూసేది 9వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. అదేలాగా ఫారిన్ ట్రావెల్ అన్నది ఒక విషయం ఉంటుంది. ఫారిన్ ట్రావెల్ వలన వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒక ఆనరరీ పోస్ట్ కానీ, ఒక రికగ్నిషన్ కానీ ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషలీ కన్సల్టేషన్ టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో ఆ రికగ్నిషన్స్ అన్నీ రావచ్చు. ఆయన చూసేదేమో వీళ్ళకి 7వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. వీళ్ళ బాధక స్థానాన్ని చూస్తున్నారు, 11th హౌస్ని చూస్తున్నారు అంటే మనకి వచ్చే లాభాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అది ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి అన్నది చూపిస్తారు. దాని తగ్గట్టు మనం ఏదైనా చేంజ్ చేసుకుంటే మనకి లాభాలు తగ్గే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో బాగానే ఉందండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మనం చూస్తే కర్కటక రాశిలో ఉంటారు మనకి అక్టోబర్ ఎండ్ వరకు. ఆ టైం పీరియడ్లో ఏంటంటే ప్రాపర్టీ కొనే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి అమ్మే అవకాశాలు బాగుంటుంది. సెకండ్ ఫేజ్లో వీళ్ళకి కొనే అవకాశాలు బాగుంటుంది. వాహనాలు కొనొచ్చు, అదేలాగా ప్రాపర్టీస్ కొనొచ్చు. అమ్మగారు ఒక ఆరోగ్యం బాగుంటుంది. కొత్త చదువు ఏదైనా వీళ్ళు ప్రారంభించారంటే అదంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆయన చూసేది వీళ్ళకి 8వ స్థానాన్ని కూడా చూస్తారు. 8వ స్థానాన్ని చూసేటప్పటికి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా రావచ్చు. వీళ్ళ ఆయు అన్న విషయం వృద్ధి అవుతుంది. అదేలాగా వీళ్ళకి రహస్యమైన విషయాలు ఏదైనా చదువుకుంటున్నారంటే దాంట్లో నుంచి వీళ్ళకి లాభాలు రావచ్చు. ఆ విషయాలు వీళ్ళకి దొరకడం అన్నది ఒక పెద్ద వరప్రసాదంగా ఉంటుంది. అదేలాగా ఆయన చూసేదేమో మకర రాశిని స్ట్రైట్గా చూస్తారు. మకర రాశిని చూసేటప్పటికి వీళ్ళకి 10వ స్థానం. బేసిక్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక పెద్ద బూన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఈ టైం పీరియడ్. అదేలాగా అది కర్మస్థానం కాబట్టి ఏదైనా ఒక శుభకర్మ
వీళ్ళు చేసే అవకాశాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో బాగుంది. చూసేది శనీశ్వరుడిని కూడా చూస్తారు, 12వ స్థానాన్ని కూడా చూస్తారు, కాబట్టి ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. శనీశ్వరుడిని చూసేటప్పటికి ఈ శుభ ఎక్స్పెండిచర్ అనేది ఈ టైం పీరియడ్లో దక్కుతుంది. అదేలాగా వీళ్ళకి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా ఈ టైం పీరియడ్లో క్లిక్ అవ్వచ్చు. ఇప్పుడు 3వ ఫేజ్ అన్నది మనకి సింహరాశిలో ఉన్నప్పుడు ఆయన దృష్టి ఏమో వీళ్ళకి 5వ స్థానంలో ఫస్ట్ ఉంటారు. 5వ స్థానంలో ఉండేటప్పటికి పుత్రప్రాప్తి అన్నది ఉంటుంది, స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఉంటుంది, వీళ్ళకి కులదైవ అనుగ్రహం అన్నది వీళ్ళకి ఉంటుంది. అదేలాగా వీళ్ళు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అని వెళ్ళే వాళ్ళకి భాగ్యం వస్తుంది. 11వ స్థానాన్ని స్ట్రైట్గా చూస్తున్నారు కాబట్టి ఉన్న బాధకాలన్నీ ఏమిటి అన్నది క్లియర్గా చూపిస్తారు. దానికి తగ్గట్టు మనం అది చేంజ్ చేసుకోవచ్చు. ఆ విషయాలన్నీ తగ్గిపోతుంది ఈ టైం పీరియడ్లో. అదేలాగా ఆయన చూసేది మేష రాశినే చూస్తున్నారు. సో వీళ్ళ ఆరోగ్యం ఫస్ట్ బాగుంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి నిద్ర లేకుండా ఉండే వాళ్ళకంతా ఈ టైం పీరియడ్ మంచి రిలాక్సేషన్ టైంగా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ఆయన చూసేది వీళ్ళ 11వ స్థానం కాబట్టి లాభాలన్నీ వీళ్ళకి దక్కుతుంది. ఈ విషయాలన్నీ మనకి 5-11 కాంబినేషన్, 1-5-11 కాంబినేషన్ అన్నది ఉంది కాబట్టి వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేది 100% ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దొరుకుతుందండి. మేజర్గా ఈ విషయాలు వీళ్ళకి జరుగుతాయి. ఇన్ని విషయాలు చెప్పారు. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు ఏదైనా ఉంటే చెప్తే బాగుంటుంది. రెమెడీ అని చెప్తే వీళ్ళకి మేజర్గా చేయాల్సింది ఏంటంటే అన్నదానాలు చేయాలి. అష్టమి రోజున, అదేలాగా వీళ్ళు అమావాస్య రోజున రెగ్యులర్గా అన్నదానాలు చేయాలి. అదేలాగా వీళ్ళు వినాయకుడి ఒక పూజ రెగ్యులర్గా ఇంట్లోనూ ఆఫీస్లోనూ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే దుర్గమ్మ 32 నామాలు వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి నివర్తి ఉంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.